నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మనము ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ చెప్తా ఉన్నాం. మనం నిన్న 2015లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఏ రకంగా బీజం పడింది అంటే బీజం అంటే ఆ రోజు ఏ రకంగా పగబట్టి ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఏ రకంగా ప్రయత్నాలు చేసిర్రో ఆ రోజు పగబట్టి ఏ రకంగా కేసు పెట్టి ఇప్పుడు వ్యవహారం నడిపిస్తూ ఉన్నారో మనం నిన్న చెప్పుకున్నాం. 2015లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కావాలంటే ఆ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూడండి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు కథ ట్రూ స్టోరీ. సో ఇది కూడా చూడండి, మీరు నోటీస్ చేయండి. అయితే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ 2లో ఇవాళ 2016లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. 2015లో ఏం జరిగింది? ఓటుకు నోటు కేసు జరిగింది. ఆ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా దొరికిపోయి రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది కరకట్టకి. తద్వారా పగ కోపం పెంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తర్వాత దాన్ని అవసరం వచ్చినప్పుడు వాడదామన్నటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు 2015లో జరిగినటువంటి వ్యవహారం అది. 2016లో ఏం జరిగింది? ఒక కీలకమైనటువంటి కేసు జరిగింది 2016లో. ఆ 2016లో జరిగినటువంటి కీలకమైనటువంటి కేసు కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంత తీవ్రతరం కావడానికి ఒక కారణం. అంటే ఆ పగ ఇంకొక పగ కూడా ఉన్నదన్నమాట. ఎట్లయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నాడో సేమ్ అట్లనే ఇంకొక కీలక అధికారి కూడా పగ పెంచుకోవడానికి 2016లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు నేను గుర్తు చేస్తా, యాద్ చేస్తా మీకు. 2016 ఆగస్టు 8వ తారీఖు నాడు నయీం ఎన్కౌంటర్ జరిగింది. మీకు అందరికి గుర్తుకుండే ఉంటుంది. నయీం ఎన్కౌంటర్ జరిగింది. అసలు నయీం ఎన్కౌంటర్ జరిగితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి నయీం ఎన్కౌంటర్కి ఏం సంబంధం అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు కథ, అసలు మతలబు. నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈ ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక కీలక పదవిలో ఒక అధికారి ఉన్నాడు, ఒక రెడ్డి అధికారి గారు ఉన్నారు కీలక పదవిలో. ఆ రెడ్డి అధికారి అసమర్థత వల్ల అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. అయితే ఈ నయీం కేసు ఎన్కౌంటర్ కంటే ముందు ఏం జరిగిందో ఒకసారి మనము బ్రీఫ్గా చర్చించుకోవాలి. నయీం ఎన్కౌంటర్ కంటే ముందు నయీం అరాచకాలు ఎక్కువైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. రాష్ట్రం వచ్చినాక నయీం అరాచకాలు ఎక్కువైపోయినాయి. దందాలు, భూముల సెటిల్మెంటు, పట్టపాటిల హత్యలు, దారుణాలు, మర్డర్లు ఏవి పడతాయి. అయితే ఆయన అలా రెచ్చిపోవడానికి కారణము ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ మాఫియా నయీం అలా ఆ రకంగా రెచ్చిపోవడానికి కారణము ఒక రకంగా ఇంటెలిజెన్స్ మాఫియా ఒకటి తయారై ఆయనకు సహకరించింది. ఒకవైపు నయీంకు ఆ రకంగా సహకరిస్తూ ఉన్నది, మరొక వైపు నయీం ఇటు అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూరుస్తూ, వాళ్ళ ఎమ్మెల్యేలను బెదిరిస్తూ, వాళ్ళ కార్యక్రమాల్లో తలదూరుస్తూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భం లోపల నయీం పీడన వదిలించుకోవాలని ప్రభుత్వం కూడా అనుకున్నది. పోలీసులు కూడా చూస్తూ ఉన్నారు ఏడ దొరుకుతాడా అని చెప్పేసి. ఈ క్రమం లోపల నయీంకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వము అప్పటి ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పచెప్తే దాంట్లో ఆ కీలక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్ గారు ఫెయిల్ కావడంతో ఆ బాధ్యతను ఆయనకు కాకుండా ఆయన అట్లనే అదే పదవిలో ఉంచి ఆయన కింద వ్యక్తులతోటి కొంతమందికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు అప్పచెప్తే ఆయన ఆపరేషన్ చేసిండు. విజయవంతంగా ఆ వ్యవహారం నడిచిపోయింది. నయీం వ్యవహారం అయిపోయింది. ఎన్కౌంటర్ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత నయీంకు సహకరించినటువంటి ఈ ఇంటెలిజెన్స్ మాఫియా ఏదైతే ఉందో ఈ మాఫియాలో ఉన్నది కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు. ఈ ఇంటెలిజెన్స్ మాఫియాలో ఉన్నది కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు. వాళ్ళందరినీ కాపాడుతున్నది ఈ సోకాల్డ్ కీలక పొజిషన్లో ఉన్నటువంటి రెడ్డి అధికారి గారు కాపాడుకుంటూ వచ్చారన్నమాట. ఎన్కౌంటర్ జరిగింది నయీంది. చాలా కీలకమైనటువంటి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఇటు పొలిటికల్ లీడర్ల నుంచి వస్తూ ఉన్నాయి, ఇటు పోలీసుల నుంచి వస్తూ ఉన్నాయి, పౌర సమాజం నుంచి వస్తూ ఉన్నాయి.
మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ అంటే ఆయన కింద ఎవరెవరు ఉన్నారు, ఇంకెంతెంతమంది అరాచకాలు చేసిరు, ఏ రకంగా అరాచకాలు చేసిరు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రికి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్న క్రమంలో మీడియాలోనేమో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కీలక అధికారి ఏమో అప్పటి ముఖ్యమంత్రికి, అప్పటి సీఎంకి ఈ విషయాలను కూడా చేరకుండా, ఏ విషయాలను ప్రధానంగా ఈ మాఫియా ఏదైతే ఉన్నదో, ఈ మాఫియా ఇంటెలిజెన్స్ మాఫియా ఏదైతే ఉన్నదో ఆ మాఫియా వివరాలు ఏవి కూడా బయటికి రాకుండా తొక్కి పట్టేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ని అప్పటి ప్రభుత్వానికి అందవేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్ గారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక పొజిషన్లో ఉన్నటువంటి సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్ గారు. ఎవరో కూడా మీకు తెలిసే, రెగ్యులర్గా ఈ కేసును ఫాలో అవుతారు, అందరికీ తెలిసే ఆ అధికారి ఎవరు అనేది. అట్లా వీళ్ళందరినీ కాపాడుకుంటా వచ్చిందనమాట. కాపాడుకుంటా వచ్చి మెల్లగా ఎంత అడిగినా కానీ, ముఖ్యమంత్రి గారు అడిగినా కానీ చెప్పలేదు. లేదు గిట్లా వస్తున్నాయి, మరి ఇట్లా బయట నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, పలానా వ్యక్తులను వస్తున్నాయంటే వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటా వచ్చిండు. సీన్ కట్ చేస్తాలకే ఈయన మీద ఎందుకో అప్పటి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అనుమానం వచ్చి అసలు ఏంది కథ అని చెప్పేసి వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే ఈ మహానుభావుడు మొత్తము వ్యవహారాన్ని దాచిపెడతా ఉన్నాడు. ఎవరి కోసం అంటే వీళ్ళ కోసం, ఒక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అధికారుల కోసం, ఈ ఇంటెలిజెన్స్ మాఫియా కోసం ఆ ఇన్ఫర్మేషన్ అంతా దాచిపెడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు? నయీం తోటి లాభం పొందిన వాళ్ళే, నయీము చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళే, నయీంకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళే. దాంతో ముఖ్యమంత్రికి, అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలకు విషయం తెలిసేసి ఈ వ్యవహారం మొత్తాన్ని చూసి అర్థం చేసుకొని 2016లో ఈ మహానుభావుడిని, ఎవరైతే ఈ కీలక పొజిషన్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి కీలక పొజిషన్లో ఉన్నటువంటి మహానుభావుడిని పక్కకు పెట్టేసారు 2016లో. 2015లో కూడా ఆయన ఫెయిల్యూర్ క్యాండిడేటే. ఎవరు? ఇదే పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆఫీసరు, కీలక పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసరు 2015లో కూడా ఫెయిల్యూరే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికినటువంటి వ్యవహారంలో దానికి సంబంధించినటువంటి బాధ్యతలను చూడమని అప్పచెప్తే ఆయన ఫెయిల్యూర్ తోటి, ఆయన చూడకపోతే ఆయన పక్కన పెట్టి వేరే అధికారులకు అప్పచెప్పి ఆ అధికారులతోటి ఆ రెక్కి వ్యవహారం అంతా కూడా చేసి ఓటుకు నోటు కేసులో ఇలా అడ్డంగా దొరకబట్టారు. అప్పుడు కూడా అదే పొజిషన్లో, కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈయన గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2013 ఆ ప్రాంతంలో ఈయన అసలు తెలంగాణ ప్రాంతంలో లేడు. ఆంధ్ర ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఒక కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాడు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు నమ్మకస్తులు ఎవరున్నారు, ఎవరు అని చెప్తే ఈయనను ఎవరో కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నాయకులో లేకపోతే ఇంకెవరో సజెషన్ చేస్తే మనవాడు అని చెప్తే కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయనను కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ డ్రెస్ ఇప్పిండు, ఇక్కడ డ్రెస్ వేసుకున్నాడు అంతే. అక్కడ కమిషనర్గా డ్రెస్ ఇప్పేసిండు, ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగంలో వచ్చేసి కూర్చున్నాడు. అంత నమ్మకంగా ఆయనకు అప్పచెప్తే 2015లో ఫెయిల్, 2016లో ఫెయిల్, అసమర్థతను బయట వేసుకున్నాడు. దానికి తోడు అసలు విషయాలు ఏవి కూడా బయటకు రాకుండా ఇట్లా ఇంటెలిజెన్స్ మాఫియాని, నయంతో ఉన్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు రాకుండా కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవన్నీ గమనించినటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలు ఈ మహానుభావుని పక్కన పెట్టేశారు. ఈయన ఎవరు? సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్ గారు. అర్థమైంది కదా. అక్కడ 2015లో ఒక రేవంత్ రెడ్డి గారు దొరికేసిర్రు. ఇక్కడ ఒక అసమర్థతతోటి ఒక రెడ్డి ఆఫీసర్ గారు ఆ విభాగం నుంచి పక్కకు పోయి లూప్ లైన్లో ఉన్నారు ఆయన. ఇక్కడ 2 పాయింట్లను మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఓటుకు నోటు కేసు, ఇక్కడ నయీంకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ వ్యవహారం. దీంట్లో ఎవరిని కాపాడిండో మళ్ళీ నేను నొక్కి చెప్తా ఉన్నా. ఒక ఇంటెలిజెన్స్ మాఫియా ఉన్నది. ఇది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాఫియా. ఇది ఒకటే సామాజిక వర్గం సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఈ సామాజిక వర్గం చేతిలోనే ఇవాళ మొత్తం మీడియా ఉన్నది. ఇవాళ మీడియా ఇంతింత ఎగురు దుంకుతున్నదంటే కారణం ఇవన్నీ ఒక కారణం అనమాట. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఇంతింత ఎగిరెగిరి దుంకుతా ఉన్నారు చూసినా, వీళ్ళందరూ కూడా ఒక కారణం. ఎందుకంటే ఇదే నయం వల్ల ఇదే మీడియా అధిపతులకు జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లాలు, పెద్ద జాగాలు వచ్చినాయి, పెద్ద లాభాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మొత్తం ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముంగల పోతా ఉంటే నేను అవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అట్లా 2016లో ఆయన పక్కకు అయిపోయిండు. కానీ
ఈ లోపల ఉన్నటువంటి ఈ మాఫియాని అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ప్రాపర్గా గుర్తించలేకపోయారు, వీళ్ళని తీయలేకపోయారు. వీళ్ళ కింద ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇన్ఫార్మర్లు ఉంటారో వాళ్ళందరూ అట్లనే ఇంటెలిజెన్స్ విభాగంలో కొనసాగి ఇవన్నీ ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా రావడం జరిగింది. 2016లో ఆయన వెళ్ళిపోయిండు. ఆయన దిగిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిరు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన ప్లేస్లో పెట్టిరు. దాంతో బాగా అవమానకరంగా ఫీల్ అయిపోయిండు ఈ సోకాల్ రెడ్డి ఆఫీసర్ గారు. ఆ అధికారుల మీద అలాగనే ఆ ప్రభుత్వ అధినేత మీద పీకల్లాంక పగ పెంచుకున్నాడు. ఇక ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈయనకు ఎవరి మీద కోపం ఉన్నది? కేసీఆర్ మీద, అప్పటి ప్రభుత్వ అధినేత మీద కోపం ఉన్నది. ఎందుకంటే దొరకబట్టిండు కదా. నయీం ఇష్యూ తర్వాత బయటికి వెళ్ళిపోయింది ఎవరు? ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఒక డాష్ సోకాల్డ్ రెడ్డి అధికారి గారు. ఈయనకు ఎవరి మీద కోపం ఉన్నది? సేమ్ ఎవరైతే తొలగించిర్రో ఆయన మీదే కోపం ఉన్నది. ఇప్పుడు ఇద్దరు టార్గెట్ ఎవరు? కేసీఆర్. ఇద్దరి సామాజిక వర్గం ఏంది? రెడ్డి. ఇద్దరి బలం ఏంది? ఈయనకు ఎవరి బలం ఉన్నది? ఎవరి బలం అంటే ఇంటెలిజెన్స్ మాఫియా ఉన్నది కదా. ఆ మాఫియా ఏ సామాజిక వర్గము? ఇలా మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో ఆ గుప్పిట్లో ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం. ఇలా పేర్లు చెప్పమన్నా కూడా చెప్తాను నేను. ఏదో మద్దిపాటి 4 పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్తా సమయం వచ్చినప్పుడు. సో అట్లా ఒక 4-5 సంబంధించినటువంటి ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇలా ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి అధికారుల మాఫియా ఒకటి ఉన్నది ఇంటెలిజెన్స్ విభాగంలో, వేగులు అన్నమాట. సో ఇట్లా ఈయన వెళ్ళిపోయినా కానీ ఈయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వస్తూ ఉంటుంది. అలా వచ్చి ఈ రెడ్డి అధికారి గారు రెడ్డి గారు ఇద్దరు కలిసి ఏకమైపోయి టార్గెట్ ఒకటే ఫిక్స్ చేసుకున్నారు 2016లోనే. ఏంటి టార్గెట్? కేసీఆర్. అవకాశం ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా మనము ఎప్పుడైతే ఏ డిపార్ట్మెంట్లలో మనం ఉన్నామో అదే డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అదే రకాలుగా చేసుకొని అన్ని నోట్ చేసుకొని రేపటి నాడు మనం దీన్ని వాడుకోవాలి, భయంకరంగా బలంగా వాడాలనేటువంటి ప్లాను బీజం వేసింది. ఇగో ఇక్కడ కూడా పడింది. 2015లో ఓటుకు నోటు కేసు, 2016లో ఈ వ్యవహారం. ఇట్లా బీజం వేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వంకి కీలక నిర్ణయాలు తీసుకునే కంటే ముందుగానే ఈ ఇంటెలిజెన్స్ మాఫియా నుంచి ఈ సోకాల్డ్ రెడ్డి ఆఫీసర్ గారు, ఈయన తర్వాత ఇంకొకరు యాడ్ అవుతాం. తర్వాత బ్లాక్ ముంబా, ఇది ఎవరో అందరికీ తెలిసే. ఎవరికి తెలుసు? ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసే. ఆ బ్లాక్ ముంబాగా పేరున్నటువంటి ఆ అధికారి, ఈ అధికారి అందరు ఏకమై ఈయనకు ఇన్ఫార్మర్లుగా మారిపోయారు అన్నమాట. కంప్లీట్గా ఇన్ఫార్మర్లుగా మారిపోయి కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఎట్టట చేస్తున్నాడు, ఏంటి అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని మొత్తం ఈయనకు చేరవేసేటువంటి కార్యక్రమాలు చేసిరు. దానికి తోడు 2018 ఎన్నికల్లో మనం అధికారంలోకి వస్తే అప్పుడే కేసీఆర్ను ఇలాంటి కేసులు పెట్టేసి ఇరికించాలి అనేటువంటి పన్నాగం 2016-15 నుంచే ప్రారంభమైంది. దీంట్లో ఇంకొక మహిళా అధికారి కూడా ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా చెప్తాను నేను. సో కాబట్టి ఇది బీజం ఎక్కడ పడింది? ఇగో ఇక్కడ పడింది. 2015-2016 గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ ట్రూప్ ఏదైతే ఉందో, ఈ మాఫియా ఏదైతే ఉందో, ఈ మాఫియా చేతిలో ఉన్నటువంటి మీడియా ఇలా అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నది అంటే ఇంకో ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దాని వెనకాల ఇవన్నీ కారణాలు ఉన్నాయి. తెలంగాణ సమాజం ముందు ఇలా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఎవరెవరి పేరులో 7 పేరులో తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరెవరి పేరులో పెడతా ఉన్నారు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట. తెలంగాణ సమాజాన్ని ఇలా అమాయకులను చేసి ఆడిస్తూ ఉంది సోకాల్డ్ పచ్చ మీడియా, ఒక కుల గజ్జి మీడియా. ఈ మీడియా ఇలా ఆడిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు పాపం అమాయకులు కదా, వాడు వేసిన చెత్త అంతా, వాడు రాసిన రాతంతా నమ్మి ఎక్కడెక్కడికో డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈడ ఎవరి పర్సనల్ గ్రడ్జి కేసు వెనకాల ఉన్నది? ఒక రేవంత్ రెడ్డి గారి పర్సనల్ గ్రడ్జ్, ఒక రెడ్డి అధికారి గారి పర్సనల్ గ్రడ్జ్, ఒక బ్లాక్ ముంబా ఇంకొక రెడ్డి అధికారి వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ కోసం ఇలా తెలంగాణ సమాజం మొత్తాన్ని ఇట్లా తిప్పేస్తూ చూసినావా? ఇగో అది వాళ్ళ తెలివి. ఒక విషయం నేను అడగదలుచుకున్నా. ఇంకొకటి కూడా నెక్స్ట్ విషయాలను కూడా పార్ట్ 3లో కూడా చెప్తా. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి.
అన్ని ఒకటేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. మననేమో 2015లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పినా ఎట్లా జరిగింది ఏడ జరిగింది అనేది ఇలా 2016లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తా ఉన్నా. నెక్స్ట్ గవర్నమెంట్ మారంగానే మనం ఏదో అనుకున్నారు 2018లో కేసీఆర్ ఊహించని విజయంతో వచ్చినాక కొంత సైలెంట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెచ్చిపోయారు, మళ్ళీ తర్వాత ఆయనకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఏ రకంగా 2018 తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాల్లో మళ్ళీ ఇంకే ఏ రకంగా రూపాంతరం చెందుకుంటా వచ్చింది, దేనికోసం కొంతమందిని పగబట్టి ఇవాళ అందరినీ ఆ కేసులో ఇరికిద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఏదైతే 2016లో ఈయన తీసేసి ఒక గ్రూప్ 1 అధికారిని తీసుకొచ్చి పెట్టిర్రో, ఈ గ్రూప్ 1 అధికారి కిందంగానే ఉన్నటువంటి వాళ్ళనే ఇవాళ కొంతమందిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో కాబట్టి ప్రతి దాని వెనక ఒక లింక్ ఉన్నది, వాళ్ళ సొంత ఎజెండాలు ఉన్నాయి. వాళ్ళ సొంత ఎజెండాని ఇలా అత్యుత్సాహం మీద ప్రజల మీద రుద్దబడతా ఉన్నది, చేయబడతా ఉన్నది. ఇంకా దీని వెనకాల రాజ్యాన్ని కూల్చేసే కుట్రలు ఎక్కడెక్కడ చేసిరో కూడా నేను మీకు చెప్పబోతా ఉన్నా. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ 3లో 4లో కూడా చెప్పబోతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.